వెల్కమ్ టు వినయ్ టాక్స్. ఈరోజు ఎపిసోడ్ 3 స్టార్ట్ చేయబోతున్నాను. 1వ అధ్యాయము అర్జున విషాద యోగంలో 3వ శ్లోకం. పశ్యైతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీం చముం యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఇప్పుడు ఇక్కడ దుర్యోధనుడు అంటున్నాడు, ఏమని సంబోధిస్తున్నాడు? ఆచార్య, పాండవ సైన్యం ఎంత గొప్ప వ్యూహంతో ముందుందో చూడండి. ఈ వ్యూహం వేసింది ఎవరో కాదు, తమ ద్రుపదుని పుత్రుడు దృష్టద్యుమ్నుడు. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దుర్యోధనుడు మామూలు వాడు కాదు. అతను ఎంత క్రూరత్వము, ఆయన మెంటాలిటీ ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇప్పుడున్న పొలిటీషియన్స్ కూడా అసలు పనికిరారు, ఆ స్థాయిలో ఉంటుంది ఆయన మెంటాలిటీ. ఎలా అంటే, ఇక్కడ నార్మల్గా దృష్టద్యుమ్నుడు వ్యూహాన్ని రచించిండు, దాని ప్రకారం ముందుకు పోతున్నారు పాండవులు అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పకుండా ఏమని చెప్పాడు? ద్రోణాచార్యునితో అంటున్నాడు, ఆచార్య, ద్రుపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుడు గొప్ప వ్యూహాన్ని రచించాడు. ఆ వ్యూహం ప్రకారం యుద్ధం మొదలు పెట్టబోతున్నారు. చాలా ఎంత బుద్ధిమంతుడో చూడండి అని అన్నాడు. అంటే నార్మల్గా చెప్తే అయిపోతుంది, ద్రుపదుని పుత్రుడు దృష్టద్యుమ్నుడు బుద్ధిమంతుడు అని సంబోధించాడు. అంటే ఇలా సంబోధించడానికి ఉన్న రహస్యం ఏంటంటే, ద్రోణాచార్యుడు కౌరవుల వైపు నుండి ఎందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే కేవలం ఒక కారణం. అతని పుత్రుడైన అశ్వత్థామ దుర్యోధనుడు ఇద్దరు గొప్ప స్నేహితులు. అశ్వత్థామ అంటే ద్రోణాచార్యునికి ఒక పిచ్చి ప్రేమ అన్నట్టు. ఆ పిచ్చి ప్రేమతోని కౌరవుల వైపు నుండి యుద్ధం చేయాల్సి వచ్చింది. అయితే ద్రోణాచార్యుని మనసులో మాత్రము అతను పరిపూర్ణంగా ఇష్టం లేదు యుద్ధం చేయడం. పాండవుల వైపు అస్త్రాన్ని వేయడం అసలు ఇష్టమే లేదు. తప్పని పరిస్థితిలో చేయవలసి వస్తుంది. ఈ పాయింట్ దుర్యోధనునికి బాగా తెలుసు. అందుకనే సైన్యాధ్యక్షునిగా భీష్మాచార్యునికి అప్పచెప్పారు, ద్రోణాచార్యునికి అప్పచెప్పకుండా. ద్రోణాచార్యుని దగ్గర వెళ్ళడానికి అసలు రీజన్ ఏంటంటే, ద్రోణాచార్యుని పూర్తిగా నమ్మలేం. భీష్ముని నమ్మినంత పూర్తిగా ద్రోణాచార్యుని నమ్మలేం. ఎందుకంటే ద్రోణాచార్యుడు నిలకడంగా ఉండలేడు. ఎందుకంటే సగము ఇటు పుత్రుని కోసము వీళ్ళ వైపు నుంచి యుద్ధం చేయాల్సి వస్తుంది, ఇంకో సగం ఏమో పాండవుల వైపు యుద్ధం చేయడం అతనికి ఇష్టం లేదు. ఇక్కడ ఈ రెండు కాకుండా మైండ్ని డైవర్ట్ చేయడానికి దుర్యోధనుడు ఫస్ట్ ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి, ఆచార్య, ఎంత గొప్ప వ్యూహాన్ని రచించారో చూడండి, అతను ఎవరో కాదు, ద్రుపదుని కుమారుడు. అయితే నార్మల్గా దృష్టద్యుమ్నుడు అనవచ్చు, ద్రుపదుని కుమారుడు అని ఎందుకని సంబోధించాడంటే, ద్రోణాచార్యుడు ద్రుపదుడు గొప్ప మిత్రులు. వాళ్ళు ఎంత గొప్ప మిత్రులో తర్వాత చాలా పెద్ద శత్రువులు అయిపోయారు. ఆ శత్రుత్వం అనేది చాలా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడంలో ఏమైందంటే, ద్రోణాచార్యుని శిష్యుడైన అర్జునుని సహాయంతో ద్రుపదునిపై పగ తీర్చుకున్నాడు. అయితే ద్రుపదుడు ఒక యజ్ఞం చేసి దృష్టద్యుమ్నుని బిడ్డగా పొందాడు. అంటే ఇది ఇప్పటి ముచ్చట కాదు, చాలా పాత ముచ్చట అన్నట్టు ఇది. ఆ దృష్టద్యుమ్నుడు ద్రుపదుని పుత్రుడన్న సంగతి ద్రోణాచార్యునికి తెలియదు. ఆ దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నాడు. సామాన్య విద్యలు కాదు, ఆల్మోస్ట్ అర్జునుని దాంట్లో 90% విద్యలు దృష్టద్యుమ్నుడు నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? ద్రోణాచార్యుని దగ్గర. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇతను ద్రుపదుని పుత్రుడు అని, యజ్ఞంతోని పొందిన పుత్రుడని. సో ఇప్పుడు అతను పాండవుల వైపు ఉన్నాడు. కాబట్టి అతని శత్రువు అయిన ద్రుపదుడు ఉన్నాడు కదా, ఆ ద్రుపదుని పుత్రుడు అని చెప్తే ఇతను కొద్దిగా రెచ్చగొట్టినట్టు అవుతుందని దుర్యోధనుడు రెచ్చగొడుతున్నాడు. అలా ఆయన మైండ్ సెట్ని పూర్తిగా మార్చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంకా అలాగే మాట్లాడుతూ, ఈడ బుద్ధిమంతుడు అని ఎందుకు సంబోధించాడంటే, ఇక్కడ ఇప్పుడు పాముని పాలు పోసి పెంచినట్టు మీరు ఆ శిష్యుణ్ణి పెంచుకున్నారు. ఇప్పుడు ఆ శిష్యున్నే ఒక ఆయుధంగా వాడి
ద్రుపదుడు మీ మీదకి విసిరేపిస్తున్నాడు మీ శిష్యునితోని. సో మీ శిష్యునితోని మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండుండ్రి. మళ్ళీ మీ శిష్యునితోని ఓడిపోతారో శిష్యుని మీద గెలుస్తారో అది మీ ఇష్టం ఇంకా అని దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి అనేక విధాలుగా రెచ్చగొట్టాడు. సో ఇది 3వ శ్లోకం యొక్క అర్థము. నెక్స్ట్ శ్లోకం అయిన 4వ శ్లోకం రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెనేషన్ చేసిందంతా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. జై హింద్.